కన్ను తనను ఎక్కడ పాపంలో నడిపిస్తుందో, తన కన్ను తనని ఎక్కడికి దోషంలోకి నడిపిస్తుందో, తన కన్ను తనని ఎప్పుడైతే దేవుడి నుంచి ఎడబాపుతుందో అని భయంతో యోబు భక్తుడు నిబంధన చేసుకొని ఉన్నాడు. నిబంధన చేసుకున్నాడు. తన చేతులతో తన జీవితాన్ని, తన కుటుంబాన్ని అందంగా మలుచుకున్నాడు. మరి మనం ఎలా ఉన్నాం ఈరోజు? మన జీవితంలో దేవుడు ఈ అవయవములన్నీ చేశాడు. ఈ అవయవములన్నీ దేని కొరకు పరిగెత్తుతున్నాయి? దేవుని స్తుతిస్తున్నాయా? మన అవయవములను దేవుడు ఇచ్చాడు అని జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా? కాపాడుకొని దేవుడి మహిమకరంగా ఉంటున్నామా? నీ చేతు పాపం చేయుటకు చాపినప్పుడు చేతుకు చెప్పు, ఇది దేవుడు చక్కగా తన రూపంగా చెప్పుకున్నాడని. కాళ్ళు పాపానికి పరిగెత్తున్నప్పుడు కాలికి చెప్పు, ఇది తన కాళ్ళగా మార్చుకున్నాడని. నోటితో పేదవారిని అన్యాయంగా ఇతరులను దూషిస్తున్నప్పుడు చెప్పు, ఆ నోరును దేవుడు బురగా వాడుకుంటున్నాడని. చూపుతో చెప్పు, ఈ చూపే నా శరీరాన్ని పాపంలోకి నడిపిస్తుంది, ఈ చూపే జాగ్రత్తగా ఉండాలని. కంటికి చెప్పు,